திருப்பாவை மூடவ பாசுரம். ஓங்கியிலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவை குச்சாற்று நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலோடு கயலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பற்றி வாங்க குடும் நிறைக்கும் வள்ளல் பெரும் పశుக்கள் నీంగాద సెల్వం நிறைந்தేలో రెంబావాయ్. ఈ మూడవ పాసురంలో ధనుర్మాస వ్రత ఫలితాన్ని తెలియజేస్తున్నది ఆండాళ్ తల్లి. ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే. అయినా దీనిని చెయ్యటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం దక్కుతుంది. మిగిలారా, వామనుడై వచ్చి త్రివిక్రముడై 3 లోకాలను కొలిచిన శ్రీ మహావిష్ణువు నామాన్ని కీర్తిస్తూ మనం వ్రతం పేరుతో స్నానం చేస్తే ఈతి బాధలు తొలగిపోతాయి. ఇక్కడ వామనావతారాన్ని స్మరించడం, భగవంతుని నామస్మరణ చేయడం అనేది వ్రతంలో అంతర్భాగంగా సూచిస్తుంది. ఏ వ్రతమైనా సరే భగవన్నామస్మరణతో మొదలు పెడితే అది దివ్యమైన శక్తిని పొందుతుంది, మనస్సుకు శాంతి స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈతి బాధలు అంటే ప్రకృతి వైపరీత్యాలు. వ్రత ఆచరణ వల్ల ప్రకృతి సమతౌల్యత ఏర్పడి ఇటువంటి కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. ఇది ఒక రకంగా సామూహిక ప్రార్థన, ధర్మబద్ధమైన జీవనం ద్వారా కలిగే సమిష్టి ప్రయోజనం. వ్రత ఫలంలో మరొక అంశము సస్యశ్యామలమైన దేశం. దేశంలో నెలకు 3 సార్లు వర్షాలు కురుస్తాయన్నమాట. ఇది ఎంత అద్భుతమైన మాట! సమృద్ధిగా వర్షాలు కురవడం, పంటలు పండటం అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల శ్రేయస్సుకు అత్యంత కీలకం. నెలకి 3 వానలు అంటే సకాలంలో సరిపడా వర్షపాతం అని అర్థం. వ్రతం యొక్క మరో ప్రయోజనం పాడి సంపద వృద్ధి. పాడిగల ఉదారమైన పెద్ద పెద్ద పశువులు శ్రీకృష్ణ నామామృతాన్ని క్రోలి పెరిగినవి కనుక అతని ఉదార గుణాలనే అవి కూడా కలిగి ఉంటాయి. ఎంత బలిష్ఠునికైనా పశుశాలలో ప్రవేశించాలంటే ఓ పెద్ద కసరత్తు చేస్తే తప్ప పితుకలేనంత క్షీర సమృద్ధి. యాదవ బలాలు పిలిచినా పలికేవాడు, ఏమి కోరినా ఇచ్చేటటువంటి కృష్ణుడి యొక్క మురళీరవాన్ని విన్న పశువులు అదే గుణంతో ఉండి చిన్నపిల్లలకైనా ఎప్పుడు కోరితే అప్పుడు పాలిచ్చే ఉదారత కలిగి ఉంటాయి. కుండ పెట్టనిది వానిది లోటే తప్ప పెడితే నింపకపోవడం అన్నది ఉండదు. ఇలాంటి అక్షయ సంపదలన్నీ వ్రతాచరణ వల్ల కలుగుతాయి. ఈ పాసురం మనకు కేవలం ఒక వ్రతం గురించి మాత్రమే చెప్పటం లేదు. ధర్మబద్ధమైన జీవనం, భగవన్నామస్మరణ, ప్రకృతి పట్ల గౌరవం, కష్టపడే తత్వం ఇవన్నీ కలిస్తే ఒక వ్యక్తికి, సమాజానికి ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో వివరిస్తోంది. మనం ఆచరించే ప్రతి మంచి పని, ధర్మబద్ధమైన ప్రతి అడుగు మనకు, మన చుట్టూ ఉన్నవారికి అంతులేని సంపదను, సుఖశాంతులను చేకూరుస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. జ్ఞానమనే పంట పండుతుంది, సర్వ ప్రాణికోటిని ప్రేమించగలుగుతాము, భగవద్ అనుగ్రహంతో ఆత్మోజ్జీవనం పొందగలుగుతామని 3వ పాసురంలో ఆండాళ్ తల్లి చెబుతున్నది.